ఈవెన్ హాలిడేస్ కూడా న్యూస్ పేపర్ వస్తుంది. మన లైఫ్ లో మనం డైలీ చేసేవి కొన్ని థింగ్స్ పనులు ఉంటుంది అవి రికార్డ్ చేసి పెట్టగలను. బట్ అంత టైం నాకు లేదు అండ్ అవన్నీ షో కేస్ చేయడానికి నాకు అంత ఇష్టం లేదు. సో దట్స్ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 23 ఐ థింక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. ఫస్ట్ మనం కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేయాలంటే మన లైఫ్ లో మనం డైలీ చేసేవి కొన్ని థింగ్స్ పనులు ఉంటది. లైక్ పడుకోవటం, మనం ఎక్కడున్నా పడుకుంటాం కదా, లైక్ నిద్ర మళ్ళీ లెగవటం. సో ఇలాంటివి డైలీ థింగ్స్ ఉంటవి. సో వీటితో మనం అటాచ్ చేసుకుంటే మన లైఫ్ లో మనం ఏదైనా గోలు ఏము పెట్టుకున్నాం అనుకో, వాటితో ఆ థింగ్స్ ని వీటితో బైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటది, మనం చేస్తున్నామా లేదా, ఎలా చేస్తున్నాం. అంటే ఏ రోజైనా నువ్వు ఎంత అలసిపోయినా పడుకోవటం అయితే కామన్, మళ్ళీ లేవటం అయితే కామన్. సో వీటితో బైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది. నేను ఢిల్లీకి వచ్చిన కొత్తలో 11కి లేచాను అనమాట. ఆ రోజు నైట్ అంతా అలసిపోయి. అప్పుడు మాకు మేడ్ ఉండేది, అంటే కుక్ చేయడానికి. సో తను 11కి వచ్చి 12కి అలా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. సో నేను నా ఫ్రెండ్ ఏం చేసామంటే, ఇంకా మార్నింగ్ తినడానికి ఏం ఉండేది కాదు. అప్పుడు మాకు కుకింగ్ కూడా అంతగా రాదు. సో మేము పడుకొని మళ్ళీ లేచేసే టైంకి అదే అయ్యేది. అందుకని మేము నైటే ఒక 2-3 అవర్స్ పడుకొని చదివేసి పడుకునే వాళ్ళం. అప్పుడు మార్నింగ్ 1-2 అయిపోయేది. ఇంకా మేము పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే 10:30-11కి లేచి రెడీ అయిపోయే వాళ్ళం. అప్పుడు మాకు 11:30 నుంచి ఇన్స్టిట్యూట్ అనమాట, కోచింగ్ క్లాసెస్. సో అలా చేసాము. ఇంకా అదే రొటీన్ నాకు ఈవెన్ ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నా నేను. సో మీరేం చేయాలంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూస్ పేపర్ అనమాట. నాకు డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండే, ఇప్పుడు ఉంది. నేను నా డేలో ఒక రోజైనా న్యూస్ పేపర్ చదవకపోతే, స్కిప్ చేస్తే ఆ రోజు నాకు ఫుల్ఫిల్ అవ్వనట్టు ఉంటుంది. లైక్ కొంతమంది టీ లవర్స్, చాయ్ లవర్స్ ఉంటారు కదా. సో అలాగనమాట. నా డే కంప్లీట్ అవ్వాలి అంటే నేను న్యూస్ పేపర్ కంప్లీట్ చేసుకొని పడుకోవాలి. అందుకని నా లాస్ట్ లైక్ వీడియోస్ లో కన్సిస్టెన్సీగా న్యూస్ పేపర్ చేసేది. నేను కావాలంటే అన్ని రికార్డ్ చేసి పెట్టగలను, బట్ అంత టైం నాకు లేదు అండ్ అవన్నీ షో కేస్ చేయడానికి నాకు అంత ఇష్టం లేదు. సో దట్స్ వై నేను ఓన్లీ న్యూస్ పేపరు చదివేటప్పుడే మీకు చేస్తాను. అది నాకు కన్సిస్టెన్సీని, ఆ కంటిన్యూటీని ఇండికేట్ చేస్తుంది. సో అదొక్కటి మనం చేసుకోవాలి. అండ్ మీరు కూడా మీ లైఫ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలంటే ఇలాంటి థింగ్స్ మీద మీరు ఫోకస్ చేస్తే బెటరు. ఇవన్నీ మీరు అవి ఏం ఆలోచించకుండా జస్ట్ మీ కన్సిస్టెన్సీ మీరు మేక్ చేస్తే చాలు. అండ్ ఇప్పుడు నేను ఢిల్లీ వచ్చి లైక్ 3 years అవుతుంది కదా. సో మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ అసలు లేకపోతే ఆ రోజు న్యూస్ పేపర్ కనిపించకపోతే నేను స్కిప్ చేస్తాను. అదర్వైజ్ మ్యాక్సిమం నా లైక్ న్యూస్ పేపర్ డైలీ ఉంటుంది అండ్ అందులో నేను చదువుతాను. అండ్ నిజం చెప్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీతో మీరు స్టార్ట్ చేస్తే, అంటే లైక్ ఫస్ట్ మనం ఏది స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు చాలా హెసిటేట్గా, చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మీరు ఈ న్యూస్ పేపర్ ఇప్పుడు మనకు ఎవ్రీడే వస్తుంది కదా, డైలీ. సో మీరు ఏం చేయాలంటే న్యూస్ పేపర్ చదివితే మీ కన్సిస్టెన్సీ అయినట్టు, లేకపోతే మీరు సో న్యూస్ పేపర్తో నేను నా కన్సిస్టెన్సీ నేను స్టార్ట్ చేశాను. ఎవ్రీడే న్యూస్ పేపర్ వస్తుంది, ఈవెన్ హాలిడేస్ కూడా న్యూస్ పేపర్ వస్తుంది. మ్యాక్సిమం పబ్లిక్ హాలిడేస్ ఆ టైంలో న్యూస్ పేపర్ స్కిప్ అయితే ఆ డేటా అంతా సెకండ్ డే వచ్చేస్తుంది. సో అది. అండ్ రిమైనింగ్ థింగ్స్ అంటావా, ఫస్ట్ మీరు కన్సిస్టెన్సీ ఈ న్యూస్ పేపర్తో స్టార్ట్ చేస్తే చాలు. ఇంకా రిమైనింగ్ ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరికే వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. అండ్ ఇంకో థింగ్ వచ్చేసరికి స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ న్యూస్ పేపర్తో స్టార్ట్ చేసి లేదా ఎండ్ చేస్తే రిమైనింగ్ మీరు ఎలాగో వన్స్ అంటే డైలీ న్యూస్ పేపర్ని ఫాలో అయితే ఎలాగో లైబ్రరీకి వెళ్తారు అండ్ వెళ్ళే టైం ఉంటుంది కదా, దాన్ని కొంచెం ప్రొడక్టివ్గా మార్చుకోవాలి. లైక్ ఎలాగో వెళ్తాము, ఆ కన్సిస్టెన్సీ మీరు వన్స్ స్టార్ట్ చేసేస్తే ప్రొడక్టివ్గా మార్చుకోవాలి. అవన్నీ చెప్తున్నాను కదా, చాలా టైం తీసుకుంటుంది ఈ థింగ్స్ అన్ని కొంచెం ప్రొడక్టివ్గా అన్ని అవ్వటానికి. బట్ మీరు అంతగా ఆలోచించాల్సిన పనేం లేదు అండ్ ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. జస్ట్ మీ పని మీరు చూసుకుంటే బెటర్. లైక్
వన్స్ లైబ్రరీలోకి ఎంటర్ అయితే మనకి డిస్ట్రాక్షన్స్ అవన్నీ జీరో అనమాట. సో అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే లైఫ్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ థింగ్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అంటే మనం ఫస్ట్ ఈరోజు నేను ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాను కదా, నా షెడ్యూల్ నేను నిన్న రాత్రి ప్లాన్ చేసుకున్నాను. లైక్ 3 hours పాలిటీకి ఇవ్వాలి, ఇంకో 3 hours మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, అది జిఎస్ కానీ లేదా ఆప్షనల్ కానీ. సో ఇక్కడ 6 hours వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక బ్రేక్ తీసుకుంటారు. అండ్ బ్రేక్ కూడా ఎక్కువేం కాదు, ఆ బ్రేక్ వీడియోస్లోనే నేను వీడియోస్ ఏదైనా రికార్డ్ చేయాలన్నా అవి చేసేది. అండ్ ఇలా ఈరోజు ప్లానింగ్ నేను నైటే చేసుకుంటాను. వన్స్ మీరు ఇలా చిన్న చిన్న టాస్క్ తో స్టార్ట్ చేస్తే యూ కెన్ ఫీల్ బెటర్ ఎండ్ ఆఫ్ ద డే. ఫస్ట్ చెప్తున్నా కదా, లైబ్రరీ ఉన్నా లేకున్నా మీ న్యూస్ పేపర్ ఎలాగో చదవాలి కాబట్టి న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయండి మీ జర్నీ. అండ్ కన్సిస్టెన్సీ తర్వాతే వచ్చేస్తుంది మీకు. ఐ హోప్ నా కన్సిస్టెన్సీ నేను ఏం చేశాను అనేది మీకు కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. బట్ స్టార్ట్ విత్ డైలీ మీరు చేసే థింగ్స్ ఉంటుంది కదా, సో దాంతో మీరు స్టార్ట్ చేస్తే బెటర్. సో ఐ థింక్ దట్స్ ఇట్ గైస్ టుడే.